గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు వైవి సుబ్బారెడ్డి గారి మీద మరియు పేర్ని నాని గారు, విడుదల రజనీ మేడం గారు అండ్ జగనన్న పిఎన్ నాగేశ్వరరావు గారి మీద ఒక దురదృష్టకరమైనటువంటి చట్టంలో ఈ రోజు దాకా ఒక క్రిమినల్ లాలో ఈ విధమైనటువంటి కేసు నా ఎక్స్పీరియన్స్లో కానీ ఎవరు చూసి ఉండరు. రీజన్ ఏంటంటే 18/6/2025 అరౌండ్ 10:30-11 ఇన్ ది మార్నింగ్ ఒక యాక్సిడెంట్ జరిగినట్టు అది ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 640/2025గా రిజిస్టర్ చేశారు. దానిలో కాలం అన్నోన్ వెహికల్ గుర్తు తెలియనటువంటి వెహికల్ ద్వారా బండి ద్వారా యాక్సిడెంట్ జరిగిందని రిజిస్టర్ అయింది. తర్వాత ఆ రోజే ఎస్పీ గారు 18వ జూనే ఈవినింగ్కి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. చదివినిపించాల్సినటువంటి పరిస్థితి. ఈ యాక్సిడెంటు AP 26 CE 0001 అనే వెహికల్ స్పెసిఫిక్గా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయింది. వారి మీద తదుపరి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బిఫోర్ ది మీడియా ఈ కేమ్ బై ఈవినింగ్ ఆఫ్ 18th మార్నింగ్ ఇది జరిగింది. ఈవినింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక పర్టికులర్ కార్ టాటా సఫారీ AP 26 CV 001 అనే వెహికల్ స్పెసిఫిక్గా ఈ బండి యాక్సిడెంట్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కాదు, వేరే కారు అని చెప్పడం జరిగింది. అందుకని ఆ కార్ డ్రైవర్ని కూడా నాకు తెలిసినంత వరకు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కారు కొద్ది రోజుల దాకా నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంది. ఇది వాళ్ళు చెప్పినట్టు యాక్సిడెంట్కి చెప్పినటువంటి వెహికల్. ఇది మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కారు కాదు, వారు ప్రయాణిస్తున్నట్టు కారు కాదు అని స్పెసిఫిక్గా కారు నెంబర్తో కూడా చెప్పినటువంటి ఎస్పీ గారు. తర్వాత మ్యాలిస్, మ్యానిపులేషన్స్ అండ్ వెంజన్స్, దీనిలో రాజకీయ శక్తులు జొరబడి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలన్నటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పోతున్నటువంటి దీనిలో ఎక్స్ సీఎంగా Z+ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి వ్యక్తికి రోప్ పార్టీ కూడా ఇవ్వలేదు, పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. ఆ కాన్వాయ్ పోతున్న పరిస్థితిలో ఆయనకి ఖచ్చితంగా రోడ్ పార్టీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. వారు రోప్ పార్టీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎస్పీ గారి మాటలను బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు కాదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వారు ఒక ఆల్టరేషన్ మెమో ఫైల్ చేశారు. కేసు సెక్షన్లు ఆ రిజిస్టర్ అయిన కేసు 106 BNS అంటే 304A ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి 106 BNS, పాత IPCలో అయితే 304A రిజిస్టర్ చేస్తారు. ఇది ఆ కేసు ఒరిజినల్గా కరెక్ట్గానే రిజిస్టర్ చేశారు. ఈ క్రైమ్ నెంబర్ 640లో 106(1) కేసు రిజిస్టర్ చేశారు. అక్కడ దాకా కరెక్ట్గా జరిగింది. అన్నోన్ వెహికల్ అని చెప్పారు. సాయంత్రం ఎస్పీ గారు వచ్చి కారు నంబర్ చెప్పారు. ఇది అక్కడ దాకా కరెక్ట్గానే జరిగింది. ఏ కేసు అయితే పెట్టాలనో, ఏ సెక్షన్ అయితే నమోదు చేయాలనో ఆ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత విచిత్రమైన పరిణామాలు జరిగే కేసు ఒక ఆల్టరేషన్ మెమో వేయడం జరిగింది కోర్టు వారి ముందర, డేటెడ్ 23/6/2025. దీనిలో జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్ జరిగిందని పెట్టడం జరిగింది. అది పక్కన పెడుతూ AP 26 CE జరిగినటువంటి 106 304A కేసు రిజిస్టర్ చేశారు. ఒకవేళ మీరు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆ కారు కాదు ఈ కారు అని చెప్తే సెక్షన్ అదే ఉండాలి కదా, 106 ఉండాలి కదా. కారుకి
వ్యక్తికి చట్టం మారుతుందా? ఆ 105 106 బిఎన్ఎస్ కింద రిజిస్టర్ చేసినటువంటి కేసు పరిణామం చెంది ఆల్టరేషన్ మెమోలో 105 అండ్ 49 బిఎన్ఎస్ కింద తీసుకొచ్చారు. 105 అంటే ఏంది? ఆ కారు అయితే మటుకు 106 304A. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు అయితే మటుకు 106. అంటే అది ఒక దారుణమైన సెక్షన్ యాడ్ జరిగింది. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. దానికి ప్రూవ్ చేయాల్సింది చంపాలని ఉద్దేశం ఉండాల. ఆ సెక్షన్కి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కారు వారి ప్రకారం ఇన్వాల్వ్ కాలే. కానీ మీరు పెట్టదలుచుకున్నారు. ఆ 106 ఉండాలి కదా, 105 కింద కన్వర్ట్ అయింది. ఇంకా మరి విచిత్రమైన విషయం, ఏ క్రిమినల్ లా తెలిసిన వ్యక్తి కూడా మినిమం అర్థమయ్యేది, క్రిమినల్ లాలో వైకేరియస్ లయబిలిటీ లేదు. అంటే డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కార్ డ్రైవర్ చేయలేదు అనుకున్నాం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం, మీ కేసు ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్ చేసేది కేసు మీరు బనాయించారు, మార్పు చేశారు. అయినా కూడా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రపంచంలో క్రిమినల్ లాలో ఏ రోజు కూడా ఏ కేసు కూడా వాళ్ళు ముద్దాయిలు కాకూడదు. మనం ఆర్టీసీ బస్సులో పోతుంటాం, డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడు, ఆ ప్రయాణికులు కూడా ముద్దాయి చేసేస్తారా ఈ గవర్నమెంట్లో, ఈ రాజ్యాంగంలో? బిఎన్ఎస్, ఐపీసీ, సిఆర్పిసి ఏవీ లేదా మీకు? ఫస్ట్ టైం ఇన్ ది యానల్స్ ఆఫ్ లీగల్ హిస్టరీ ఒక కార్ యాక్సిడెంట్ చేస్తే ఆ డ్రైవర్ మీద కేసు పెట్టాలా? క్రిమినల్ లాలో దే ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది ఫ్యాక్ట్. క్రిమినల్ లా డస్ నాట్ నో వైకేరియస్ లయబిలిటీ. అయినా కూడా కారులో పోతున్నటువంటి నేను చెప్పినటువంటి వ్యక్తుల మీద కేసు పెట్టి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టి, దానిలో ఇంటెన్షన్ ఉండాలా, చంపాలని ఉద్దేశం ఉండాలి, యాక్సిడెంట్లు అయ్యే ఉండవు కదా. సో ఈ విధమైనటువంటి రాజకీయ కక్షల కోసం మీరు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము నిన్న ఆనరబుల్ హైకోర్టు గారికి వచ్చాం, కాస్ట్ చేయమని వచ్చాం. వారు ప్రాసిక్యూషన్ వారు వాయిదా తీసుకోవడం జరిగింది. అంటే ఈ రోజుకి పడ్డది. ఈరోజు కూడా కోర్టు ముందరకు వచ్చి వాయిదా అడగడం జరిగింది. ఇప్పుడు దాకా ట్యూస్డే దాకా. కాబట్టి మేము దానికి అబ్జెక్ట్ చేస్తూ వాళ్ళ మెటీరియల్ మేము మంగళవారంకి వేస్తా అన్నారు. కానీ ఇంట్రీమ్ ప్రొటెక్షన్ అప్పుడు దాకా ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి లేదు, నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్. అది గౌరవ న్యాయమూర్తి వారు న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఈరోజు. కాబట్టి ఇటువంటి మ్యాలిఫైడీస్తో, ఇటువంటి పొలిటికల్ వెంజెన్స్తో మీరు దేశ చట్టాలను మీరు అపహాస్యం చేస్తుంటే అది ఖచ్చితంగా కోర్టు వారు చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఇది మట్టుకు సత్యం. ఎందుకంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసింది 106 304A ఆ కారుకి, ఏ కారుకి అది అన్నోన్ వెహికల్ అని పెట్టినా కూడా ఆ యాక్సిడెంట్కి పెట్టింది 304A 106 బిఎన్ఎస్. కానీ ఈ కారుకి వస్తే 105 ఎట్ అవుద్ది. ఇది మరీ విచిత్రం కదా. కారులో ప్రయాణించిన వాళ్ళు ముద్దాయిలు ఎట్ అవుతారు? ఏమన్నా అర్థం ఉన్నటువంటి మీరు వారి యొక్క రాజకీయ కక్షల కోసం వారు మినిమం లీగల్ నాలెడ్జ్ కానీ, కామన్ సెన్స్ కానీ, విచక్షణ కోల్పోయి పిచ్చి బట్టి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. సో గౌరవ న్యాయస్థానం ఈరోజు మంగళవారానికి వాయిదా వేశారు. అండ్ నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ ఆర్డర్.